తక్కువకి ఇచ్చారు కదా వాల్యూ, అందుకోసం అది దానికోసం. ఇంకోటి అది వీళ్ళు అదికిచ్చుకుంటారని తెలియదు రేపు. అదే ఏదో ఉంటారు ఇంకా బయట వచ్చి లేనప్పుడు ఇంకా హోటల్ బిజినెస్ ఏముంటది. అదే కదా, ఎన్ని కోట్లు 70 కోట్లు ఎంత పెట్టి పెట్టాలంటే 77 కోట్లు ఎంతో పెట్టి అంటే వీళ్ళు ఏంటి ప్రస్తుతానికి మనల్ని నమ్మమనేది ఏంటంటే జనం ఎగబడి వచ్చేస్తారు అక్కడికి. హైదరాబాద్ లో 1 కోటి మంది ఉంటే ఇక్కడ 2 లక్షల జనాభా ఉన్న చోటకి 10 లక్షల మంది చూడటానికి వస్తారని. అదేది కాలేజీలు, స్కూళ్ళు, యూనివర్సిటీలు, టూరిజం ఆ ప్రాంతంలో చేయడం వల్ల ఎగబడిపోయి వస్తారు అన్నది. అన్నీ ఉన్న హైదరాబాద్, ఇప్పుడు నేను హైదరాబాద్ మనం ఎన్నోసార్లు వెళ్తాం. నేను ఇన్ని సంవత్సరాలలో రామోజీ ఫిలిం సిటీకి ఒక్కసారి వెళ్ళింది. మళ్ళీ మళ్ళీ చూడాలని నాకేమనిపించాల. ఒకసారి చూసాం అన్ని. ఎనఫ్ టూర్ అనేది టూర్ అంతే. అంతే అదే మళ్ళీ అంతేనండి. నెక్లెస్ రోడ్ లో వెళ్తా చూస్తాను కానీ ప్రత్యేకంగా నెక్లెస్ రోడ్డు కోసమే వెళ్ళలేరు. మనం అక్కడే కూర్చొని ఎన్నో వీడియోలు చేసుకున్నాం, మనకు అది రొటీన్ అయిపోతుంది. అంతే. అవును, ఇది కూడా అంతే కదా. టూరిజం అనే అక్కడ ఉండేవాడైతే ఓకే, అవును, అంత మించి ఏముంటది. కానీ లేదు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనం ఎగబడి వచ్చేస్తారు అమరావతికి. రేపు క్వాంటమ్ వ్యాలీ అయిపోతుంది, రేపు ఇంకోటి ఇదేంటంటే ఆశని అమ్మటం. ఇప్పుడు నెగిటివ్ గా మాట్లాడినప్పుడు కోపం వస్తుంది, పాజిటివ్ గా మాట్లాడి రేపు ఏమో లేరా తర్వాత అవుతుందేమో. ఇదివరకు హైదరాబాద్ కూడా అట్టాగే తిట్టారంటరా, తర్వాత వచ్చిందంటరా. ఇది ఒక దాన్ని ఏమంటారు సంధి.